హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి సీతారా హోమ్ కిచెన్. హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్లో ఈరోజు రెసిపీ వెజిటబుల్ సూప్. సూప్స్ అందరూ ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తూ ఉంటారు. మా కిచెన్లో మా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. స్టవ్ మీద పాన్ పెట్టుకుని పాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి 4 వెల్లుల్లి రెమ్మలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ అల్లం తురుము వేసుకోండి. అల్లం కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 ఉల్లిపాయ వేసుకోండి. ఉల్లిపాయ ఏమీ బ్రౌన్ కలర్లో ఫ్రై అక్కర్లేదండి, కొంచెం పచ్చివాసన పోయే వరకు అయితే సరిపోతుంది. 1 కప్పు క్యారెట్. వెజిటబుల్స్ అంటే ఏ వెజిటబుల్స్ అయినా వేసుకోవచ్చు. బీన్స్ వేసుకోవచ్చు, క్యాబేజ్, క్యాలీఫ్లవర్, బ్రోకలీ, ఇలా మన అవైలబిలిటీలో ఏ వెజిటబుల్ ఉంటే ఆ వెజిటబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. 1 కప్పు క్యాబేజ్ కూడా వేసాను. ఇవన్నీ కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. సూప్కి నేను వాటర్ ప్లేస్లో వాటర్ యూస్ చేశానండి. అంటే మనం పన్నీర్ ప్రిపేర్ చేసుకుంటాం కదా, పన్నీర్ లెఫ్ట్ ఓవర్ వాటర్ ఉంటుంది, అది నేను సూప్స్ లాగా చేస్తూ ఉంటాను. నేను ఒక వీడియో కూడా చేశానండి, వాటర్ యూజెస్ ఏంటి, దాని బెనిఫిట్స్ ఏంటి అనేది ఒకసారి డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. వాటర్ యాడ్ చేస్తున్నాను, అది మన క్వాంటిటీని బట్టి. ఒక 2 గ్లాసెస్ తీసుకోండి, 2 గ్లాసెస్ వాటర్ తీసుకోండి. అలాగే ఈ వాటర్ కూడా 2 డేస్ మాత్రమే స్టోర్ చేసుకుని యూజ్ చేసేసుకోండి, అంతకన్నా ఎక్కువ డేస్ వద్దు. ఒక 5 మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఒకసారి చెక్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఏమైనా సాల్ట్ కానీ తక్కువైనా, మీకు కొంచెం స్పైసీగా కావాలనుకుంటే కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. 1 కప్పు స్వీట్ కార్న్ వేసుకున్నాను. బేబీ కార్న్ ఉంటుంది కదా, అదైనా యాడ్ చేసుకోవచ్చు. వేసుకుని ఒక 5 మినిట్స్ బాయిల్ చేయండి. 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్. ఈ 2 ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే మీకు ఓకే అనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. వేసుకొని ఒక 5 మినిట్స్ బాగా బాయిల్ చేసుకోండి. ఎప్పుడైతే కొంచెం క్యారెట్, స్వీట్ కార్న్ సాఫ్ట్గా అయిన తర్వాత, అవి త్వరగానే ఉడికిపోతాయి 5 మినిట్స్లో. మనం వేసిన పెప్పర్ పౌడర్ ఇదంతా మరిగిన తర్వాత మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకుని 1/4 గ్లాస్ వాటర్లో లంప్స్ ఏమీ లేకుండా ఒకసారి కలుపుకొని సూప్లో యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఇది చిక్కదనం కోసం కార్న్ఫ్లోర్ యూజ్ చేస్తున్నాం. ఒక 5 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఒకసారి మళ్ళీ ఏమైనా సాల్ట్ కానీ పెప్పర్ కానీ, మీకు ఏమైనా స్వీట్ కావాలనుకుంటే ఒక 1/2 కప్పు షుగర్ యాడ్ చేసుకోండి. లేదు స్వీట్ అవసరం లేదనుకుంటే స్కిప్ చేసేయచ్చు. షుగర్ యాడ్ చేస్తే మాత్రం మంచి రెస్టారెంట్ స్టైల్లో వస్తుందండి, చాలా బాగుంటుంది. మీరు డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. మా రెసిపీస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వెజిటేబుల్ సూప్లో మంచి ప్రోటీన్స్ అండ్ న్యూట్రియంట్స్ ఉన్నాయి. మనం వాటర్ యూస్ చేస్తున్నాం కదా, అలాగే అన్ని వెజిటేబుల్స్లో కూడా ఉండే వైటమిన్స్, మినరల్స్, చాలా మంచి హెల్దీ రెసిపీ అండి ఇది. పిల్లలు కూడా డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని వేడిగా సర్వ్ చేసుకోండి. ఇలా సూపే కాదండి, మనం ఇన్స్టెంట్గా కూడా చక్కగా పెప్పర్, సాల్ట్, లెమన్, పుదీనా ఇవన్నీ యాడ్ చేసుకుని ఇన్స్టెంట్గా కూడా మనం ఈ వాటర్ని డ్రింక్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.